ఎమ్మెల్యే దూపిడి బలైపోతాం. ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఎమ్మెల్యే బాగుంది వాళ్ళు చూసుకోవడం తప్ప స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎవరున్నారు పాపం ఆ నాయకులు ఎవరు అందుకుంటా ఉన్నారు. కష్టం వాళ్ళు మళ్ళా కష్టపడ్డారు. కానీ ఉపయోగం ఏంటి? మన దగ్గర దోసుకున్నాడు అటు వెళ్ళిపోయాడు. విజయబాబాన్ని లేదా బియ్యం నరసరావుని సీతారామాన్ని మైదానం వీరప్పని చెప్పి మనం అన్నాం. ఏంటంటే వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి మోస్తున్నారు. ఇప్పుడు కృష్ణప్రసాద్ ఎందుకు మోతున్నారు? కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎవరన్నా ఏదన్నా మన మీద ఏదన్నా అన్నా లేదా కౌంటర్ ఇచ్చినా లేదా ప్రెస్ మీట్లు పెట్టినా అతను బలవంతంగా ఇది పోస్టులు క్రియేట్ చేసి పెట్టమంటే తప్ప ఎవ్వరు కూడా పెట్టరు. వాళ్ళంతా మనవాళ్ళే. రేపు గ్యారంటీగా రేపు ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళందరూ కూడా రియలైజ్ అవుతారు. ఆటలో సగం మంది మనకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వ్యక్తిగతంగా అయితే ఒక విషయం సార్, మీరు మొన్న 2 చోట్ల చేశారు అవినీతి మీద. ఆ టాపిక్ ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు కూతురు మీరు మాట్లాడారని వాడు వీడు అని మంచి కూతురు మాట్లాడతాను. నన్ను కూతురు మాట్లాడతాను. మనం వెళ్ళాము దాములూరు వెళ్ళాము. దాములూరు వెళ్ళినప్పుడు కనీసం ఈ దాములూరు పోరని ఆపాము, పట్టించాం, లారీలు పట్టించాం, పొక్కులేని పట్టించాం. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పాపం లీడర్లు వాళ్లే దాములూరులో తెలుగుదేశం పార్టీ కూడా అడ్డమే లేదు. మరి నిన్నగా మన దారిలోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చేస్తున్నారు. వచ్చేటట్టు వాడు వెళ్ళాము. మరి కేజీఎఫ్ 3 అన్నాము. కేజీఎఫ్ అప్పుడు దాకా వాళ్ళకి తెలిసిన పాపం. వాళ్ళు ఏమన్నారు? ఫోన్ చేసి మాకే తెలియదండి, ఈ నియోజకవర్గంలో ఉన్న మాకే తెలియదు, ఇంత దోపిడీ జరుగుతూ ఉందని, ఇన్ని కోట్ల రూపాయలు దోచేస్తా ఉన్నాడు కృష్ణప్రసాద్ అని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తాం. తల్లికి వందనం వేసారా? ఎక్కడ పడింది? స్కూల్ బ్యాగులు లేవు, పుస్తకాలు లేవు, బూట్లు లేవు, బట్టలు లేవు పిల్లలకి. ఏది ఈ పరిస్థితుల్లో ఏంటంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలకి లేవు, ఏమి లేవు. ఏ పథకం లేదు. చేయూత పథకం ఉందా? చేయూత లేదు కదా. ఆసరా ఉందా? కాపు నేస్తం ఉందా? ఏది లేదు. మగ్గ డబ్బులు ఇచ్చేవాడు అయ్యా ఏది లేవు కదా. మన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు 2 నెలలు ప్రోగ్రామ్ సార్, టీడీపీ జెండా ఇంటికి కూడా వెళ్ళి మనం నీకు ఈ పథకాలు రక్షణ ఇచ్చామంటే ధైర్యంగా చెప్పాను సార్. నేను ఎలక్షన్ మనం చెప్పుకున్నాను ఆ విషయాన్ని.